నన్ను బలవంతంగా చెప్పించారు, కూర్చోబెట్టారు, నాకు అర్థమైంది అది. అందుకని దాంట్లో పందికో ఆవుకో కలిసిందని అతను మాట్లాడాల. సింథటిక్ నెయ్యి అన్నాడు. అదనలేదు కానీ అక్కడ దాంట్లోనే కంట్రోల్లో ఉన్నాడు అతను. ఈ చంద్రబాబు గారి మాటల్ని నెత్తినేసుకుంది పవన్ కళ్యాణ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే సింథటిక్ నెయ్యే కలిపారు అనుకుందాం మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఏది కెమికల్స్ వాటితో. అవి తేవాలి కదా, వాటికి కూడా కిలోల లెక్కన కాదు, లక్షల కిలోలు తీసుకురావాలిగా అవన్నీ. అయ్యి నువ్వు ఇది జిఎస్టీ రోజులు కదా, చాటుగా తయారు చేసేది కాదు కదా. ఎక్కడెక్కడ కొన్నారో తీయండి లిస్టు ఏంటనేది. ఇక్కడ 2 రకాలు ఉంటుంది నెయ్యి. ఒకటి ప్రిజర్వేటివ్స్, అది పక్కన పెట్టండి. రెండవది ఏంటంటే ఏ డైరీ దగ్గర కూడా సొంత పాలు ఉండవు, సొంత గేదెలు ఉండవు, సొంత ఆవులు ఉండవు. చాలా వాటికి ఏదో కొంచెం పెంచుకుంటారు కొన్ని, మిగతా అన్ని పబ్లిక్ నుంచి. ఈ పాల కేంద్రాలు అనేది ఎందుకు ఉంటాయండి, పాల శీతలీకరణ కేంద్రాలు అని బోర్డులు పెట్టుంటాయి పల్లెటూళ్ళలో. ఏంటవి, మన ఇంట్లో గేదెలో ఆవో ఉంటే మనం పాలు తీసి మనకు కావాల్సినవి వాడుకుని తీసుకెళ్ళి అడిగి పోస్తాం. అక్కడే ఓ మిషన్ ఉంటుంది, వెన్న తీసే మిషన్. అది తీసి వెన్న శాతం ఎంతో లెక్కగట్టి దానికి వెన్న శాతం ఎక్కువ ఉంటే డబ్బులు ఎక్కువ ఇస్తారు, తక్కువ ఉంటే తక్కువ డబ్బులు ఇస్తారు. ఇది ఓపెన్ దాంట్లో. అది కాకుండా నెయ్యి తయారు చేయొచ్చు, తీయండి శుభ్రంగా, దేశమంతా అమ్మిద్దాం అట్లాగా. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో లడ్డూల్లో ఎవరు కూడా అభ్యంతరం చెప్పలా. ఇప్పుడు ఒకటే సింథటిక్ వాటికి